హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ GT ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ LTPS ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2664x1200 పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ పీక్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే 4000 నిట్స్ ఉంటాయి. అలాగే గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే 1200 నిట్స్ మాత్రమే ఉంటుంది. 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే AI OSS అలాగే ఐ ప్రొటెక్షన్ యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి గేమింగ్ స్క్రీన్ అని చెప్తున్నారు. GT అంటే గేమింగ్ టార్గెట్ మొబైల్ అనమాట. హానర్ నుంచి గుర్తుపెట్టుకోండి, గేమింగ్ స్క్రీనే యూజ్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే ఉంటే గేమింగ్ ఫోన్కి అంత పర్ఫెక్ట్ కాదు. సో అందుకే వాళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. 256GB 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5300 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైర్ ఛార్జింగ్కి సపోర్ట్ అనేది చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది. విత్ OS తో వస్తుంది. OS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మరి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి టెలిఫోటోనా కరెక్ట్గా అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది. మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.3 సపోర్ట్ చేస్తుంది. దీంతో NFC సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. IP65 రేటింగ్ కూడా ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే 7.7 mm థిక్నెస్ ఉంటుంది. 197 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే నేను అన్ని చెప్పిన, ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చేస్తా, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మెయిన్గా మనం వాడేది అయితే నేను చెప్పిన అనమాట. ఇక దీనికి ఏంటంటే గేమింగ్ ఫోన్ కాబట్టి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఎక్కడ నుండి స్టార్ట్ అయితే చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 25,600 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇక హై ఎండ్ మోడల్ వచ్చేసి 16GB 1TBతో స్టార్ట్ అవుతుంది. 8,400 రూపాయలు అయితే అలా పెట్టారనమాట. ఇంకా మిగతా అన్ని ప్రైజెస్ కూడా ఒకసారి మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, మీకు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి.